ముషిరాంబాగ్కి వెళ్ళి వచ్చాను. ఎన్ని కైట్స్ తీసుకున్నారన్న? 50 తీసుకున్నానండి. యా. సో ఏం కైట్స్ తీసుకున్నారు చూపించగలరా? 1 పౌండ్ కైట్స్ ఇవి. యా, అన్ని కలర్ఫుల్ కైట్స్ అనమాట. హోల్సేల్ ప్రైస్ ఇచ్చిండు. పేపర్ కైట్సే. ప్రతి ఇయర్ పేపర్ కైట్స్ ఎగరేసాము. కవర్ అసలు ప్రిఫర్ చేయము అసలుకి. యా, అందుకనే. సో ఏంటంటారు, పేపర్ అయితే పర్యావరణానికి కూడా మంచిదని చెప్పేసి తీసుకున్నారంటారా? ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కదా పేపర్ అని ప్రతి ఇయర్ పేపర్తోనే ఎగరేస్తాం కైట్స్. యా. సో ఎంత పడుతుంది నార్మల్ మీకు కైట్ వచ్చేసి? ఒక్క కైట్ వచ్చేసి 18 రూపీస్ పడ్డది. హోల్సేల్ ప్రైస్ చెప్పిండు. యా. సో నార్మల్ ప్లాస్టిక్తో తయారైన వాటికి ఎంత ఉంటాయంటే కాస్ట్? ప్లాస్టిక్ తక్కువ ఉంటుంది, పేపర్ కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. పేపర్ కైట్స్ కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే నార్మల్గా ఈ ప్లాస్టిక్ తో పోల్చుకుంటే పేపర్కి కాస్ట్ ఎక్కువ ఉందంటారు. చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి కాస్ట్ ఎక్కువ ఉన్న దానికి ఎందుకన్నా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఎందుకంటే ఒక ఫీల్ ఉంటుంది. కైట్ అన్నప్పుడు కవర్ అనేది ముందు రాలేదు, పేపర్తోనే ఎగరేస్తుండే అప్పట్లో కూడా. అప్పటి నుంచి ట్రెడిషన్ అనమాట ఇది. అప్పటి నుంచి ఇంకా అందరికీ అలవాటు అనమాట పేపర్తోని. కవర్ యా యా ప్లాస్టిక్ లేట్గా వచ్చింది అనమాట. రేట్స్ ఎక్కువ అవుతాయని ఫెస్టివల్ టైంలో, అందుకని జల్దీ తీసుకుంటే తక్కువ అవుతుందని ముందు జాగ్రత్త. చాలా ఎక్కువ డబుల్ రేట్ చెప్తారని అట్లా. ఈ కైట్స్ మంచిగా కలర్ఫుల్గా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయన్న? రీజనబుల్ అంటే కవర్తో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. బట్ ఇంకా ఫీల్ ఉండాలి కదా, ఎగరేసే ఫీల్ ఇంకా తీసుకోవాల్సిందే కంపల్సరీ. కైట్స్ ఎగరేయాలంటే మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? పేపర్ కైట్స్ ప్రిఫర్ చేస్తారా, ప్లాస్టిక్ కైట్స్ ప్రిఫర్ చేస్తారా? నేను పేపరే ప్రిఫర్ చేస్తాను, కానీ పిల్లలు ఇంకా వాళ్ళ మనసు ఇంకా అది ఎంత చీప్ ఉంటే అంత బాగుంటుందని వాళ్ళు ఎగరేస్తారు. వాళ్ళ ఇష్టం అది. కలర్ఫుల్ అండ్ చీప్ అనేది పిల్లలు చూసుకుంటారు. సో మీకు కొంచెం ఎన్విరాన్మెంటల్ మీద కొంచెం ఉంది కాబట్టి సో మీరు ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి పేపర్ కైట్స్ని ప్రిఫర్ చేస్తారు. అవును, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది 3 రూపాయలు అమ్ముతారు మీరు. ఇది చిన్నది, దాంతో పెద్ద ఉన్నాయి. ఇది 4 రూపాయలు అమ్ముతారు. ఇప్పుడు సైజు నుంచి పెద్దది ఇది 4 రూపాయల. ఇది 6 రూపాయలు అంటారు మేము. ఈ సైజ్ కూడా కొంచెం పెద్దదే ఉంటుంది, 6 రూపాయలు అమ్ముతారు. ఇది సైజ్ దాంతో పెద్ద ఉంటుంది. ఇది 8 రూపాయలు 7 రూపాయలు అమ్ముతారు. ఇది కవర్ కైట్లో. ఇంకా పెద్ద అంటే ఈ పెద్ద సైజులో 30 రూపాయలు ఉన్నాయి. ఇవి 30 రూపాయలు అమ్ముతారు. ఇది కవర్ కైట్స్ మొత్తం పెద్దది. దీంతో అనే ½ పౌండ్. ఇది లెహంగా జీబీ అంటారు హిందీలో, లెహంగా జీబీ అంటారు. ఇది ½ పౌండ్. ఇది 15 రూపాయలు అమ్ముతాం మేము. 12 రూపాయలు ఇప్పుడు అమ్ముతాము. సీజన్ వరకు 15 రూపాయలు అమ్ముతారు ½ పౌండ్. ఇది పౌండ్ది. ఇది 1 పౌండ్ది పెద్దది, దాంతో పెద్ద ఉంటుంది. 1 పౌండ్ది ఉంటుంది. ఇది లంగోట్ అంటారు, దాంతో 1 పౌండ్. ఇది 2 ఉంటుంది, 10 రూపాయలు అమ్ముతారు. 5,000 10 రూపాయలు అమ్ముతారు. ఇన్ని అన్ని రకాలు ఉంటుంది. గారియల్, దీనికి డొప్పాని అంటారు. ½ పౌండ్ది కాస్ట్ 12 రూపాయలు. దాంతో ఎక్కువనే వస్తుంది. ఈ డిజైన్ కూడా వస్తుంది. ఇది 15 రూపాయలు. ఇది 15 రూపాయలు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో మనం ఎప్పటికీ ఎదురు చూస్తున్నట్టుగానే ఎదురు చూస్తున్నటువంటి సంక్రాంతి వచ్చేసింది కదా. సో సంక్రాంతి అంటే పిల్లలకి ముఖ్యంగా గుర్తొచ్చే ఏంటి? కైట్స్. సో కైట్స్తో పాటు మాంజాదారాలు. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఒక షాప్ వాళ్ళతో ఉన్నాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి కైట్స్ ఎలా చేస్తుంటారని. సో చెప్పండి అన్న. మేము మా 2 పీढ़ీల నుంచి చేస్తున్నాడు ఇది పని. మా తాతోడు, మా నాయనోడు, నేను ఇప్పుడు చేస్తున్నాడు. ఇది 2-3 పీढ़ీ అయింది నాది చేసుకుని. ఇంట్లోనే చేస్తాను మేము. ఇది షాప్ అడ్రస్ అంటే మాది మంగళాట్ పోలీస్ స్టేషన్ తర్వాత 2 ATM ఉంది. అనిత టవర్ పక్కనే ఉంటుంది. మా పేరు అశోక్ పతంఘర్ ఉంటుంది. మా బ్యానర్ నంబర్ అశోక్ పతంఘర్. పేపర్ కైట్స్, కవర్ కైట్స్, మాంజరు, దారము అన్నీ అమ్ముతాం మేము. హోల్సేల్ రేట్ కూడా ఉంది, రిటైల్ కూడా ఉంటుంది. సీజన్ వరకు అప్పుడు 10 తారీఖు నుంచి తర్వాత అంటే రిటైల్ వస్తుంది. దాని ముందే అంటే హోల్సేల్ అమ్ముతాం మేము. హోల్సేల్ అమ్ముతాం. సాధారణంగా కైట్స్ అంటే మోస్ట్లీ ప్లాస్టిక్ ఉంటాయి కదా. సో ఇక్కడ అంకుల్ వాళ్ళు ఏంటంటే
పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగించకుండా పేపర్ కైట్స్ అనమాట. అంటే సాధారణంగా మన ప్లాస్టిక్ కైట్స్తో పోల్చుకుంటే ఈ పేపర్ కైట్స్కి కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది, కానీ పర్యావరణానికి ఎటువంటి నష్టం లేని విధంగా కూడా ఈ యొక్క పేపర్ కైట్స్ని అయితే అంకుల్ వాళ్ళైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని చెప్తున్నారు. సరే, ఇది పేపర్ కైట్స్కి ఏమీ హాని లేవు. కవర్ కైట్ అంటే ఎక్కడైనా పడుతుంది, ఎక్కడైనా అట్లనే ఉంటుంది. అవి ప్లాస్టిక్ కవర్ కైట్, దీంతో హాని ఏమీ లేవు కవర్ కైట్ నుంచి.